హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'లిటిల్ ఆర్ట్స్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూస్తుంటే ఈ సినిమాలో హీరో పేరు వచ్చేసి అఖిల్ కుమార్. అతను వచ్చేసి ఒక తెలివైన విద్యార్థి అయితే కాదు. తన తండ్రి గోపాలరావుకైతే తన కొడుకుని ఇంజినీర్‌గా చూడాలని ఎంతో ఆశ అయితే ఉంటది. కానీ అఖిల్ వచ్చేసి చాలా పూర్‌గా ఎంసెట్ ర్యాంక్ అయితే తెచ్చుకుంటాడు కాబట్టి అఖిల్ ఫాదర్ వచ్చేసి అతను లాంగ్ టర్మ్ ఎంపీసీ కోచింగ్ సెంటర్‌లో అయితే వేస్తాడు. సో, అక్కడ అఖిల్‌కైతే కాత్యాయని అనే ఒక అమ్మాయి అయితే పరిచయం అయితుంది. ఆ అమ్మాయి కూడా చదువులో యావరేజ్ లానే ఉంటుంది. సో, వీళ్ళిద్దరికీ అక్కడ పరిచయం పెరుగుతుంది. పరిచయం ప్రేమగా మారుతుంది. సో, ప్రేమను ఎప్పుడు అఖిల్ కాత్యాయనికి చెప్పాలనుకున్న సందర్భంలో అయితే కాకతీయానికి సంబంధించిన ఒక నిజమైతే తెలుస్తుంది. ఆ ఒక నిజం వల్ల వీళ్ళ ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. అసలు వీళ్ళు ప్రేమ ఇంట్లో చెప్పారా? ఇంట్లో వాళ్ళు ఏమన్నారనేది మొత్తంగా ఈ సినిమా కథ. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే ఈ సినిమా రైటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా రాశారు. ఎందుకంటే ఈ సినిమా కథ ఏం కొత్త కథనే కాదు గానీ, ఈ సినిమా డైలాగ్స్ వచ్చేసి చాలా బలంగా రాశారు. ఎందుకంటే ప్రతి సీన్‌లో మనకి ఏదో ఒక ఫన్ జనరేట్ అయ్యేలాగే రాశారు. అందులో గాని కొన్ని ఒక సీన్ అయితే ఉంది. అఖిల్ వచ్చేసి కాత్యాయనికైతే లవ్ ప్రపోజ్ చేయడానికెళ్తే వెళ్తాడు. ఆ సీన్ వచ్చేసి చాలా ఫన్నీగా అయితే డిజైన్ చేశారు. అక్కడ యూజ్ చేసిన జోక్స్ గాని, ఆ సీన్ వచ్చేసి కామెడీ గాని భలే పండింది. నాకైతే ఆ సీన్ చాలా నచ్చింది. అదేవిధంగా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే మౌలి వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా తన క్యారెక్టర్‌ని అయితే తను పిక్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో తను రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తాడో అలాంటి ఫన్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేశాడు. తన కామెడీ వచ్చేసి ఎక్కడ ఫోర్స్‌డ్‌గా నాకైతే అనిపియలేదు. అదేవిధంగా అతని టైమింగ్ వచ్చేసి చాలా క్విక్‌గా ఉంది. ఆ రోల్‌లో చాలా సింపుల్‌గా తన ఎక్స్‌ప్రెషన్స్ గాని చాలా ఇన్నోసెంట్‌గా కనబడతాడు. అది మనం చాలా ఈజీగా రిలేట్ చేయడానికైతే కనబడిస్తుంది. అదేవిధంగా 'శివాని నారంగా' కూడా తన రోల్‌లో అయితే తను నీట్‌గా ప్రెజెన్స్ అయితే కనబడింది. వీళ్ళిద్దరి జోడీ కూడా బాగానే అనిపించిందనుకుంటా. కొన్ని కొన్ని మూవ్‌మెంట్స్ అయితే ఆ అమ్మాయి కొనింది. ఆ రొమాంటిక్ ట్రాక్స్ గాని, ఆ జోక్స్ గాని, ఆ ఫన్ గాని బాగానే వచ్చిందనుకుంటా. దాంతో విధంగా సపోర్టింగ్ క్యారెక్టర్‌లో చూసుకుంటే 'జయకృష్ణ' క్యారెక్టర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా రాశారు. అదేవిధంగా 'రాజీవ్ కనకాల' క్యారెక్టర్ కూడా మంచి వెయిట్ ఉన్న సీన్స్ అయితే పడింది ఆయనకి. 'నిఖిల్ అబ్బూరి' అయితే కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగానే పండించాడు. మనకి ఎక్కడెక్కడ హ్యూమర్ అయితే తక్కువైతుంది అనుకున్న ప్లేసెస్‌లో వీళ్ళ హ్యూమర్ వచ్చేసి బాగానే పండించారు. అదే విధంగా ఈ సినిమాలో సాంగ్స్ కూడా నాకు నచ్చాయి. ఎక్కడ సినిమా ఫ్లోనైతే డిస్టర్బ్ చేయకుండా సాంగ్స్ అయితే రన్ అయిందనుకుంటా నేనైతే. టెక్నికల్‌గా చూసుకోవడం సినిమాటోగ్రఫీ వచ్చేసి చాలా క్లీన్ గానే ఉంది. బీజీఎం కూడా చాలా కొన్ని కొన్ని సీన్స్‌కి అయితే బాగానే మూడ్‌నైతే డెవలప్ చేసింది. సో, ఈ సినిమా మెయిన్‌గా నెగెటివ్ చూసుకుంటే ఈ సినిమా స్టోరీ లైనే. ఎందుకంటే ఈ స్టోరీ లైన్ వచ్చేసి చాలా సింపుల్‌గా ఉంటుంది. దీంట్లో ఏమి ఒక వెరైటీ ఏమి ఉండదు. జనరల్ నార్మల్ స్టోరీనే. అదే విధంగా ఈ యొక్క స్టోరీలో మనకి కొన్ని కొన్ని కామెడీ సీన్స్ వల్ల ఈ స్టోరీ మనకి అంత లైన్ వచ్చేసి అంత గుర్తుండదు. ఆ ఫన్నీ మూమెంట్స్‌తోనే వెళ్ళిపోతాయి. స్క్రీన్ ప్లే కూడా కొంచెం టైట్‌గా రాసుకునింటే కొంచెం బాగుంటుందని నాకైతే అనిపిస్తది. అదే విధంగా ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌గా వాడిన 'జయకృష్ణ', 'రాజీవ్ కనకాల' ఉన్నారు గదా! వాళ్ళ క్యారెక్టర్ ఇంకా డెప్త్ గాని, ఇంకో వెయిట్ గాని ఉన్నింది. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే వాళ్ళని వాడలేదని నాకైతే అనిపించింది. ఈ సినిమా వచ్చేసి మెయిన్‌గా వీళ్ళు ఏం చేసింది కాలేజ్ స్టూడెంట్ కోసమే అనుకుంటా. ఎందుకంటే వేరే టార్గెట్ ఆడియన్స్ చూసుకుంటే అదే ఫ్యామిలీ మెంబర్స్‌కైతే ఈ సినిమా అంతగా కనెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ అనేది అంతగా లేదు. జస్ట్ ఫర్ కాలేజ్ ఆడియన్స్‌కి, యూత్‌కి మాత్రమే ప్రిఫర్ చేశారనుకుంటా. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక టైమ్ పాస్ మూవీనే. ఈ సినిమాకి కావాల్సిన ఏం అనుకున్నామో అది అయితే పర్ఫెక్ట్‌గా డెలివరీ చేస్తది. అదేవిధంగా 'మౌళి', 'మనీష్', 'శివాని', 'జయకృష్ణ' అయితే మిమ్మల్ని సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటారు. అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలైతే ఉన్నాయి కదా! ఓవరాల్‌గా చూసుకుంటే ఖచ్చితంగా ఒకసారైతే ట్రై చేయండి. సినిమా మొత్తంగా నాకైతే నచ్చింది. బాగానే ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గానే అయితే ఉంది. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీ ఫ్యామిలీతో మీరు వెళ్లి చూడండి. ఇవాల్టికి ఇది ఒక కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.